హర్ముజ్ను ఇరాన్ మూసివేయడంతో అక్కడ 700కు పైగా ట్యాంకర్లు చిక్కుకున్నాయి. ఈ విషయం విండ్వార్డ్ కెప్లర్ సంస్థల డేటాలో వెల్లడయ్యాయి. మార్చి 1న 2.8 మిలియన్ బారెల్స్ మోసే 3 ట్యాంకర్లు మాత్రమే హార్ముజ్ను దాటాయి. మార్చి 2న ఒక చిన్న ట్యాంకర్ కార్గో షిప్ మాత్రమే ప్రధాన మార్గాల గుండా కదిలాయి. జలసంధికి ఇరువైపులా దాదాపు 706 ఇరానేతర ట్యాంకర్లు నిలిచిపోయినట్లు అంచనా. దాంట్లో 334 ముడి రవాణా వాహనాలు ఉన్నాయి. హర్ముజ్ను ఇరాన్ మూసివేయడంతో అక్కడ 700కు పైగా ట్యాంకర్లు చిక్కుకున్నాయి. ఈ విషయం విండ్వార్డ్ కెప్లర్ సంస్థల డేటాలో వెల్లడయ్యాయి. మార్చి 1న 2.8 మిలియన్ బారెల్స్ మోసే 3 ట్యాంకర్లు మాత్రమే హార్ముజ్ను దాటాయి. మార్చి 2న ఒక చిన్న ట్యాంకర్ కార్గో షిప్ మాత్రమే ప్రధాన మార్గాల గుండా కదిలాయి. జలసంధికి ఇరువైపులా దాదాపు 706 ఇరానేతర ట్యాంకర్లు నిలిచిపోయినట్లు అంచనా. దాంట్లో 334 ముడి రవాణా వాహనాలు ఉన్నాయి. ఇరాన్లోని మిస్సైల్స్ డ్రోన్ లాంచ్ వ్యవస్థను నాశనం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సర్వనాశనం చేశామని తెలిపింది. ఇరాన్లోని మిస్సైల్స్ డ్రోన్ లాంచ్ వ్యవస్థను నాశనం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సర్వనాశనం చేశామని తెలిపింది. ఇరాన్ పై సైనిక చర్యను అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. బోస్టన్, న్యూయార్క్ నగరాల్లో ఆందోళనలు మిన్నెంటాయి. వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఇరాన్ పై యుద్ధాన్ని ఆపాలని నినాదాలు చేశారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇరాన్ పై సైనిక చర్యను అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. బోస్టన్, న్యూయార్క్ నగరాల్లో ఆందోళనలు మిన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక వందలాది మంది అయితే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇక అలాగే ఇరాన్ పై యుద్ధాన్ని ఆపాలని నినాదాలు చేస్తున్నారు. వారంతా కూడా ఇక మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ దాడిలో ఇప్పటివరకు 742 మంది మృతి చెందారు. ఇందులో 176 మంది చిన్నపిల్లలు ఉన్నారు. గత 24 గంటల్లో 85 మంది, 11 మంది సైనికులు మరణించారు. ఇంకా యుద్ధం కొనసాగుతుండటంతో మరణాల సంఖ్య పెరగవచ్చు. ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. బ్రేకింగ్ వార్ నడుస్తుంది. ఇక ఈ దాడిలో ఇప్పటివరకు 742 మంది మృతి చెందారు. ఇందులో 176 మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇక గత 24 గంటల్లో 85 మంది, 11 మంది సైనికులు మరణించారు. ఇంకా యుద్ధం కొనసాగుతుండటంతో మరణాల సంఖ్య పెరగవచ్చు.